నమస్కారం. మనస మన్నించు 6వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్తే, కాబోయే వాడిని రప్పించుకునేదాకా హైదరాబాద్ నుండి రావాలనిపించలేదా అమ్మాయి అంటూ వయసులో పెద్దవారు వేస్తున్న అల్లరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా లోనికి వెళ్ళి లక్ష్మి కోసం వెతికింది స్నేహ. అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా బుట్టలుగా తెచ్చిన గాజుల్లో నుండి వారి సైజుల్ని వెతికి తీసుకొని పక్కన పెట్టుకుంటుండగా సునైన పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క, నీకోసం నాన్న చేయించారు అంటూ సుధాకర్ చేయించిన గాజులు ఆమెకు అందించింది. వాటిని తడుముతూ లక్ష్మిని చూసింది. ఆవిడ మొహంలో ఏ భావము కనిపించలేదు సరికదా. స్నేహ వైపు కనీసం చూడలేదు. అంతమంది బంధువుల్లో ఆమెకి మాట్లాడే అవకాశం దొరకలేదు. సాయంత్రం గోరింటాకు పెట్టాలని చెప్పి ఇప్పుడు విశ్రాంతి తీసుకోమని స్నేహకి భోజనం వడ్డించి పడుకోమన్నారు పెద్దవాళ్ళందరూ. సాయంత్రం 7 అవుతుంటే మరోసారి తనకి భోజనం వడ్డించి గోరింటాకు పెట్టడం మొదలుపెట్టారు. సుమారు 2 గంటలు పట్టింది పెట్టడానికి. అప్పటికి ఎన్నోసార్లు లక్ష్మితో మాట్లాడాలని చూసిన స్నేహకి నిరాశే ఎదురైంది. గోరింటాకు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అందరూ పడుకున్నారు. బయట కూర్చొని ఏవో లెక్కలు వేస్తున్న లక్ష్మి సుధాకర్ల దగ్గరకు వెళ్ళింది. చేతుల నిండా గోరింటాకుతో స్నేహని చూసిన సుధాకర్ కళ్ళల్లో నిజంగా నీళ్లు చేరాయి. తను తిరిగి రాకపోయి ఉంటే ఇక్కడ పరిస్థితి ఏంటో ఊహించడానికి ఆయనకు మనస్కరించలేదు. సుధాకర్ పక్కనే అరుగు మీద కూర్చొని, క్షమిస్తారా నాన్న అంది లోతైన గొంతుతో స్నేహ. సుధాకర్ గారు కూడా అందుకు తీసిపోలేదు. కానీ రవి విషయంలో జరిగింది తెలుసుకొని దివ్య చెప్పిన తర్వాత తన కూతురు ఎంత ప్రమాదం నుండి తప్పించుకుందో అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. క్షమించడం కాదు, నిన్ను చంపేసినా తప్పులేదు. ఏ మొహం పెట్టుకొని అడగగలుగుతున్నావే క్షమాపణ? నీ వల్ల నా భర్త ప్రాణాలు తీసుకోబోయాడు. ఎలా అడుగుతున్నావు స్నేహ క్షమాపణ? గుండెల్లో ఉద్వేగం, కంటి వెంట నీళ్లు రెండు ఒకేసారి చేరాయి ఆమెలో. ఊహించలేదు స్నేహ. సుధాకర్ని అలాగే చూసింది మౌనంగా. సుధాకర్ గారు భార్యని వారించి, నువ్వు వెళ్ళి పడుకో స్నేహ, ఎక్కువగా ఆలోచించి మనసు కష్టపెట్టుకోకు అని స్నేహతో అన్నాడు. అయితే ఆ మాటల్లో ఎప్పటిలా ఆప్యాయత కనిపించలేదు ఆమెకు. ఇంకా అలాగే నిల్చొని ఉన్న స్నేహని చూస్తూ, నేను మరోసారి సర్పంచ్ గారిని కలిసొస్తాను అని వెళ్ళిపోయాడు ఆయన. లక్ష్మి గారి కోపాన్ని భరించలేక తను కూడా వెళ్ళిపోయింది గదిలోకి. స్నేహ గట్టిగా ఏడవడానికి కూడా లేకుండా ఇంటి నిండుగా ఉన్న జనాలను చూస్తూ పడుకున్న తనకి ఉదయం లేవడం, గౌరీ పూజ, జీలకర్ర బెల్లం, కాళ్ళు కడగడం, మాంగళ్యధారణ, మెట్టెలు పెట్టడం, తలంబ్రాలు పోయడం, సప్తపది, అరుంధతి చూపించడం అన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం 6 దాటింది. వరుణ్ తన మెడలో తాళి కట్టగానే తల్లిదండ్రులను చూసింది స్నేహ. చాలా పెద్ద నిట్టూర్పు విడిచారు ఇద్దరు. పెళ్ళి ఎలా జరుగుతుంది అని భయంతో గడిపిన వారికి 3 ముళ్ళు పడగానే చేజారిన దానిని దక్కించుకున్న అనుభూతికి లోనయ్యారు. వరుణ్ తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు వెళ్ళడానికి సిద్ధమవుతూ. అప్పగింతలు జరిగేటప్పుడు వెళ్ళక తప్పలేదు లక్ష్మికి. లక్ష్మి గారిని చూస్తూ ఒక్కసారిగా ఆమెలోని భావోద్వేగాలు బయటికి వచ్చాయి. చాలాసేపు గుక్కపెట్టి ఏడ్చిన స్నేహ కన్నీళ్లు లక్ష్మి గారిని కరిగించలేకపోయాయి. జాగ్రత్త, అక్కడ మా గౌరవానికి భంగం కలిగించకు అని నెమ్మదిగా చెప్పి వెన్ను నిమిరి స్నేహని వదిలింది. తల్లి దగ్గర నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాను అని అర్థమైంది స్నేహకి. దివ్య ధైర్యం చెప్పి పంపించింది. కానీ దూరం నుండి చూసుకోవడానికి కూడా రాలేదు తన తండ్రి సుధాకర్. భారంగా మారిన మనస్సుతో అత్తారింటికి వెళ్ళిపోయింది. అక్కడ 2 రోజులు పూజలు, వ్రతాలు అంటూ గడిపిన తర్వాత 3వ రోజు వచ్చిన బంధువుల్లో చాలా వరకు వెళ్ళిపోయారు. 2 రోజుల్లో హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పాడు వరుణ్.
ఆఫీసు స్టార్ట్ అవుతుందని చెప్పడంతో ఇంకా వరుణ్ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోయారు. శోభనం అంటూ మాట్లాడుకున్న వాళ్లకు వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు. ఇవన్నీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని వరుణ్ తండ్రి సత్యనారాయణ గారు గట్టిగా చెప్పడంతో ఆ కార్యక్రమం మానేశారు. పెద్దగా మాట్లాడుకోకుండానే హైదరాబాద్ చేరుకున్నారు స్నేహ, వరుణ్ కుటుంబ సభ్యులతో. లక్ష్మి, సుధాకర్ ఇద్దరు పని ఉంది అంటూ రాలేదు. కట్నం డబ్బుతో తీసుకున్న ఫ్లాట్ అది. గృహప్రవేశం చేసి ఇంట్లోకి చేరుకున్నారు అందరూ. ఆ తర్వాత రోజే వరుణ్ ఆఫీసుకి వెళ్ళిపోయాడు. అత్త, మామ ఉండడంతో స్నేహ ఇంట్లోనే ఉండిపోయింది. తర్వాత రోజు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పెళ్లి పనులతో అన్నీ మర్చిపోయిన స్నేహకి మళ్ళీ గతమంతా నెమ్మదిగా గుర్తుకు రావడం మొదలయ్యింది. ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కానీ ఏడుస్తూనే ఉంది. సుధాకర్ గారితో మాట్లాడాలి అనుకుంది. తన దగ్గర మొబైల్ లేదని గుర్తుకు రాగానే నిట్టూర్చి బెడ్ మీదకి వాలింది. ఎంత వద్దనుకున్నా ఆ రోజుటి జ్ఞాపకాలు తొలుస్తుంటే వరుణ్ రావడం గమనించి లేచి నిలుచుంది తను. సన్నగా నవ్వి సోఫాలో వాలుతూ కాఫీ అన్నాడు. తీసుకొచ్చి చేతిలో పెట్టి మళ్ళీ దూరం జరిగింది తను. అందరూ ఉన్నప్పుడు లేని భయం ఆమెలో ఇప్పుడు విపరీతంగా కలుగుతుంది. వరుణ్, తను ఇద్దరమే ఉన్న ఇంట్లో అతను ముందుకు వెళ్ళాలి అనుకుంటే అందుకు తాను సిద్ధంగా ఉందా? లేదు, కొద్దిగా కూడా లేదు. భయం వల్ల బంధం కోసమో పెళ్లి చేసుకుంది కానీ ఆ పెళ్లిని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఆమెలో కొద్దిగా కూడా లేదు. ఫ్రెష్ అయ్యి వచ్చిన వరుణ్కి వడ్డించకుండానే బెడ్ మీద వాలి పడుకున్నట్టుగా నటించింది. అయితే చిత్రంగా వరుణ్ కూడా ఆమెను పిలవలేదు. భోజనం పూర్తి చేసి కొద్దిసేపు టెర్రస్ మీద నడిచి వచ్చి పడుకున్నాడు స్నేహకి దూరంగా. భయంతో అదురుతున్న స్నేహ గుండె మామూలుగా కొట్టుకుంటుంది ఇప్పుడు. తర్వాత రోజు ఆఫీసులో జాయిన్ అవుతాను అంది తను. అలాగే అంటూ ఆమెకు తీసుకున్న మొబైల్ ఇచ్చాడు. డబ్బులు ఊరికే రావు అన్నారు కదా అంటూ నవ్వింది స్నేహ. భార్య కోసం కదా వస్తాయి, రాకపోతే ఎలా అని అంటూ తాని దగ్గరుండి ఆఫీస్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు అల్లరి చేసిన వరుణ్ ఎప్పుడూ ఆమెను ఇబ్బంది పెట్టకపోవడం స్నేహకి ఆశ్చర్యంగా తోస్తోంది. అన్నీ పంచుకునే దివ్యతో విషయం చెప్పలేకపోయింది. కారణం, తాను వరుణ్ణి అంగీకరించాను అనుకుంటుంది ఇప్పుడు. వరుణ్కి తనకి మధ్య వైవాహిక బంధం లేదు అంటే రవిని ఇంకా మర్చిపోలేదా అని తిడుతుందేమో అని భయం. కానీ రవిని మర్చిపోలేకపోవడం అబద్ధం. ఏ రోజైతే అతని చేతిలో మోసపోయానని తెలుసుకుందో ఆ రోజే రవిని మరిచిపోయింది. కానీ ఆ రోజు అదెలా మర్చిపోతుంది తను? మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టడం అంటే వరుణ్ణి మోసం చేయడం అని అనుకుంటుంది తను. సుమారు నెల రోజులు గడిచిపోయాయి. స్నేహతో లక్ష్మి అన్యమనస్కంగా అయినా మాట్లాడుతుంది కానీ సుధాకర్ గారు ఇప్పటి వరకు మాట్లాడలేదు. మాట్లాడుతాను అని స్నేహ కూడా అడగలేదు. ఆ రోజు రాత్రి ఎప్పటిలా చిరోవైపు పడుకున్నారు ఇద్దరు. వరుణ్ణి అడిగింది, ఇంటికి వెళ్ళిరానా అని అంటూ. ఇన్ని రోజులలో ఆమె ఏమడిగినా అతను అడ్డు చెప్పలేదు. శుక్రవారం వెళ్తా అంటే నేను కూడా వస్తాను. నిన్ను దించేసి నేను ఇంటికి వెళ్తాను. నాన్నని ఓసారి రెగ్యులర్ చెకప్ చేపించాలి అన్నాడు వరుణ్. అతను వస్తాననడం ఆమెకు నచ్చింది. అలాగే అంటూ కళ్ళు మూసుకుంది. రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత, వద్దు, ఇలా ఒంటరిగా కాదు, మీ నాన్న వచ్చి తీసుకెళ్తారు అని వరుణ్ అనడంతో సరే అంది స్నేహ. ఇద్దరు వరుణ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాక అత్తగారు ఆప్యాయంగా స్వాగతం చెప్పారు.
తర్వాత రోజు వరుణ్ సత్యనారాయణ గారిని హాస్పిటల్కు తీసుకెళ్లాడు. యాదాలాపంగా అత్తగారి మాటల్లో తమ చెల్లి గురించి రాగానే సునైన విషయం పక్కన పెట్టి వరుణ్ అక్క విషయం అడిగింది స్నేహ. సత్యనారాయణ గారి ఈ పరిస్థితికి కారణమైన ఆ అమ్మాయిని తలుచుకోగానే అత్తగారి మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అది నా కూతురు కాదు స్నేహ, 19 ఏళ్లు పెంచిన మమ్మల్ని కాదనుకొని వాడి కోసం వెళ్ళిపోయింది. వెళ్ళింది ఊరుకోకుండా ఆస్తిలో వాటా కావాలని కేసు కూడా వేసి తన ఆస్తి తీసుకుని వెళ్ళిపోయింది. ఆయన అనారోగ్యంతో మంచాన పడ్డాడు. వరుణ్కి ఏమీ లేకుండా అయిపోయింది. అందుకే మీరు కట్నం ఇస్తామనగానే అడ్డు చెప్పలేకపోయాం అంది ఆవిడ. పర్వాలేదు అత్తయ్య అంటూ ఇంకా ఆ టాపిక్ కొనసాగించలేక ఆపేసింది. తను కూడా వెళ్ళిపోయి ఉంటే నా కుటుంబ పరిస్థితి కూడా ఇదేనా అనే ఆలోచన మళ్ళీ స్నేహలో మొదలయ్యింది. అప్పుడే వచ్చారు సుధాకర్ గారు. వరుణ్ వచ్చే వరకు ఉంటానన్నా తను రావడానికి లేట్ అవుతుందని వెళ్ళమన్నారు. మరోసారి తండ్రికి క్షమాపణ చెప్పుకుంది తను దారిలో. ఆయన ఎప్పటిలానే జరిగింది మర్చిపో స్నేహ అన్నాడు. ఎందుకో తెలియదు మాట్లాడాలి అనుకుంది. ఆయనను అడిగింది. దారిలో గుడి కనిపించగానే దర్శనం చేసుకొని వెళ్దాం నాన్న అని. ఆయన కాదనలేదు. దర్శనం పూర్తి చేసుకొని మెట్ల మీద కూర్చున్నారు ఇద్దరు. వరుణ్ ఎలా చూసుకుంటున్నాడు అని అడిగాడు. చిన్నగా నవ్వింది తను. మేము బాగున్నాము నాన్న అని చెప్పింది. నాకు తెలుసు స్నేహ, నువ్వు వెళ్ళిపోయాక చచ్చిపోవాలి అనుకున్న నేను ఈరోజు ప్రాణాలతో ఉంది వరుణ్ వల్లే అన్నాడు. వింటున్న స్నేహకి అర్థం కాలేదు. తండ్రి వైపు చూసింది. ఆ రోజు నువ్వు వెళ్ళిన తర్వాత మాకు ఏమి చేయాలో పాలుపోలేదు. తెల్లవారేలోగా ఉన్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. నువ్వు లేవని తెలిసి ఊర్లో పరువు పోగొట్టుకోవడానికన్నా ముందే చచ్చిపోవాలి అనుకున్నాను. కానీ అంతకన్నా ముందు వరుణ్కి ఫోన్ చేసి నిజం చెప్పాలి అనుకున్నాను. వెంటనే అతనికి ఫోన్ చేసి నువ్వు రాసిన లెటర్ గురించి చెప్పాను. మీ కూతురు తెలివి లేకుండా చేసిన పనికి మీరెందుకు బాధపడుతున్నారు? మా కుటుంబం కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంది. ధైర్యంగా ఉండండి. పెళ్ళి కొన్ని రోజులు వాయిదా వేశానని నేను చెప్తాను. ఆలోగా ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని అందరికీ చెప్పి మీ అమ్మాయి ప్రేమించిన వాడితో పెళ్లి చేయమని చెప్పాడు. అందరిలో తలెత్తుకోలేనేమో అనుకున్న నాకు వరుణ్ మాటలు ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ రోజు మధ్యాహ్నం దివ్య ఫోన్ చేసి విషయం చెప్పింది. నన్ను మోసం చేసి వెళ్ళావు అనుకుంటే నువ్వే మోసపోయావు అని తెలిసి ఏం చేయాలో తోచలేదు. వరుణ్కి ఫోన్ చేశాను. పెళ్లి చేసుకోమని అడగడానికి కాదు, నా కూతురు దొరికిందని చెప్పడానికి ఫోన్ చేశాను. కానీ అతను దేవుడిలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి అతనికి అభ్యంతరం లేదన్నాడు. నీ గురించి అన్నీ తెలిసినా అతనికి నిన్ను ఇవ్వాలి అంటే భయం వేసింది. కానీ వరుణ్ మాటల్లో నిజాయితీ కనిపించింది. అందుకే ఒప్పుకున్నాను. తనే తీసుకొస్తాను అన్నాడు నిన్ను. ఆ రోజు సంతోషంగా ఒప్పుకున్నాను అని జరిగింది చెప్పాడు సుధాకర్. స్నేహ కళ్ళల్లో నీళ్లు సుడుల్లా తిరుగుతున్నాయి. వరుణ్ చాలా మంచివాడు స్నేహ, అతన్ని ఎప్పటికీ బాధ పెట్టకు అన్నారు సుధాకర్. ఆయన చేతులు పట్టుకొని మరోసారి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పింది తను. సంతోషంగా ఇంటికి వెళ్ళారు ఇద్దరు. కూతురు భుజం చుట్టూ చెయ్యి వేసి ఆనందంగా నవ్వుతున్న సుధాకర్ని చూసి లక్ష్మి కుదుటపడింది. కూతురు వైపు సంతోషంగా చూసింది. అన్యమనస్కంగా అయినా కొద్దిగా లక్ష్మి మాట్లాడుతుంది. ప్రేమతో మాట్లాడే రోజు తొందరలోనే ఉందని స్నేహకి కూడా తెలుసు. ఇప్పుడు స్నేహ మనసులో ఏ భారం లేదు. వరుణ్ణి చూడాలి, అతన్ని కలిసి క్షమాపణ చెప్పాలి అని మాత్రం తప్పించిపోతోంది. అతను ట్రైన్లో చెప్పిన ప్రతి మాట గుర్తుకు వస్తుంటే అప్పుడే భరోసా ఇచ్చిన అతన్ని ఎలా దూరం పెట్టగలిగాను అని నిట్టూర్చి అతని రాకకై ఎదురు చూసింది. అన్నట్టుగానే సోమవారం వచ్చాడు వరుణ్. తెల్లవారితే హైదరాబాద్ వెళ్ళాలి వాళ్ళు.
భోజనం పూర్తయ్యాక రూమ్లోకి వెళ్ళారు ఇద్దరు. ఎప్పటిలానే పడుకోబోతున్న వరుణ్ చేయి పట్టుకొని ఆపేసి, నేను వేరే అబ్బాయిని ప్రేమించానని తెలిసి కూడా ఎందుకు చేసుకున్నారు నన్ను అని ప్రశ్నించింది తను. ఆమె వేసింది ప్రశ్నే అయినా ఆమె కళ్ళల్లో నీళ్లు. ఎందుకు అంత జాలి అన్నట్లుగా చూస్తున్నాయి ఆ కళ్ళు. సుధాకర్ గారు కాకుండా మరి ఎవరికీ విషయం తెలియకపోవడం వల్ల ఆయనే చెప్పారని అర్థం చేసుకున్నాడు వరుణ్. చెప్పాను కదా స్నేహ, నా కుటుంబం కూడా ఇదే పరిస్థితిని దాటి వచ్చింది. మా అక్క తిరిగి వస్తే బావుండును అని ఎన్నిసార్లు అనుకునేవాడినో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది ఎవరో పన్నిన వలలో ఇరుక్కున్న నువ్వు క్షేమంగా బయటపడ్డావు. అందులో నీ తప్పు లేదనిపించింది. పైగా మీ నాన్నగారు ఆయనేం చేశారు? కూతురి పెళ్ళి పీటల మీదే ఆగిపోయింది అంటే ఏ తండ్రికైనా అంతకన్నా బాధ మరొకటి ఉండదు అంటూ స్నేహ చేయి పట్టుకున్నాడు. బాధపడకు అన్నట్టుగా కన్నీళ్లు తుడుచుకొని అతని భుజాన్ని ఆసరాగా చేసుకున్న స్నేహకు ఆ తర్వాత మళ్ళీ ఏడ్చే అవసరం ఎప్పుడూ రాలేదు. భర్త పంచే ప్రేమలో, తండ్రి లాలనలో గతాన్ని, అందులోని గాయాలను తొందరగానే మర్చిపోయింది.